థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. Oh, police fans, huh? Crazy cops. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏం రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులే గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఊర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్ హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో. ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడి కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినా నీ ఏకలవ్య శిష్యుడేరా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఎర్లీ ఏజ్ లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలో నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది, వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు, ఏంటి మళ్ళీ అదే సౌండ్. సో బ్యూటిఫుల్, ఇట్స్ అమేజింగ్. పద స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.
పోలీసులున్నారు, రౌడీలున్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని చెక్ పోస్టుల్ని అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతం అయ్యేదాకా దానికి దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. అర సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇటు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సరే కానీ బాబాయ్, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్ వెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్ వెళ్ళి 4 రోటీలు అండ బుర్జీ తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. తీసురా. ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే. నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా, బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో, ఫోనా? అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా. హలో సార్, మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు.
శ్రీశైలం ఉన్న దొంగలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్.